తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి ఒక గొప్ప మేధావి గాదె ఇన్నయ్య గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం సమాజాన్ని చైతన్యం చేస్తూ సభలు, పోరాటాలు నిర్వహిస్తున్నారో వాళ్ళని అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద జైల్లో పెట్టడం అనేటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి నిర్బంధకాండ. ఈ రకమైన నిర్బంధకాండ అనుసరించినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా గతంలో బట్టగడ్డి బయటపడలేదు. అందుకనే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రశ్నించే శక్తుల్ని అణచాలని చూస్తే ఈ ఉద్యమాలు మరింత తీవ్రతమవుతాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటులో మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇన్నయ్య పెట్టినటువంటి ఉపా చట్టాన్ని ఎత్తివేసి ఆయన్ని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామాజిక కార్యకర్త, భారత బచావో జాతీయ అధ్యక్షులు గాదె ఇన్నయ్య గారిని ఈ నెల 21వ తారీఖున అక్రమంగా అరెస్ట్ చేయడం ఒక దౌర్భాగ్యము, నిర్బంధం అని చెప్పేసి అనుకుంటున్నాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించేటువంటి వారిని, ధిక్కరించేటువంటి ఈ విధానాలను ధిక్కరించేటువంటి వారిని జైలు నిర్బంధించడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామిక వ్యతిరేక విధానం అని చెప్పేసి ప్రజాస్వామికవాదులంతా కూడా ఖండిస్తున్న సందర్భం. ఇవాళ ఆదివాసుల్ని చంపడం, అర్బన్ నక్సలైట్ల పేరు మీద మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా, ప్రశ్నించే వారందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకంగా మేము అభిప్రాయపడుతున్నాం. ఇటువంటి కార్యక్రమానికి వామపక్ష పార్టీలు, వ్యక్తులు, శక్తులు, మేధావులు, విద్యార్థులంతా కూడా ముక్తకంఠంగా ఖండించాలని చెప్పేసి, ఈ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి రాజ్యాంగానికి అనుకూలంగా ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి ఈ అమిత్ షా, ఈ మోడీ గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని సీరియస్గా అందరూ కూడా ఖండించాలని చెప్పేసి భారత బచావ్ నుంచి, ప్రజాసంఘ ఐక్యవేదిక నుంచి మేము సీరియస్గా అభిప్రాయపడుతున్నాం. అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రశ్నించే వాటిని అర్బన్ నక్సలైట్స్ పేరుతో, నక్సలైట్లకు ప్రోత్సాహం అందిస్తున్నారనేటటువంటి పేరుతో అరెస్టులు చేయడం, జైళ్లలో పెట్టడం అనేటటువంటిది బీజేపీకి ఆనవాయితీగా మారిపోయింది. ఈ విధానాలని వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేటటువంటి అవసరం వస్తుందని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.